దేశంలోని అత్యంత ప్రఖ్యాత పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా గోవా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. అందమైన బీచ్లు, సాంస్కృతిక వైవిధ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవలి కాలంలో పర్యాటక ప్రదేశాల్లో దోపిడీ ఘటనలు, అనధికార కార్యకలాపాలు పెరిగాయి. దీన్ని అరికట్టేందుకు గోవా ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. గోవా టూరిస్ట్ ప్లేసెస్ సవరణ బిల్లు 2024ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. న్యూసెన్స్ అనే పదానికి విస్తృత నిర్వచనం ఇవ్వడంతో పాటు 1,00,000 వరకు జరిమానా విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అనధికార బోట్లను లేదా కాలుష్యానికి, ప్రమాదాలకు కారణమయ్యే తేలియాడే వస్తువులను ఆపరేట్ చేయడం, పర్యాటకులను వస్తువుల కొనుగోలుకు బలవంతం చేయడం, అనధికార ప్రదేశాల్లో మద్యం సేవించడం, గ్లాసులు పగలగొట్టడం, బహిరంగంగా వంట చేయడం, చెత్త వేయడం, అనధికార వాటర్ స్పోర్ట్స్, టికెట్లు, వస్తువుల అమ్మకం, భిక్షాటన, బీచ్ల్లో వాహనాల ఆపరేషన్, అనుమతి లేకుండా రాష్ట్రం వెలుపల పర్యాటక సేవలు అందించడం వంటివి న్యూసెన్స్ కింద చేర్చింది గోవా ప్రభుత్వం. పర్యాటకుల స్వేచ్ఛకు ఇబ్బంది కలిగించడాన్ని ఈ కొత్త చట్టంలో నేరంగా పరిగణించారు. సవరించిన సెక్షన్ 10 ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం 5,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు జరిమానా విధించనున్నారు. ఈ జరిమానాలను ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు సమీక్షించనుంది. అంతేకాక అధికారుల సిఫారసుల మేరకు ప్రతి 2 ఏళ్లకు జరిమానాలను 10% వరకు పెంచే అవకాశం కూడా కల్పించారు. పర్యాటకుల రక్షణ, శాంతి భద్రతల కోణంలో ఈ చర్యలు అత్యవసరమని గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే తెలిపారు. పర్యాటక ప్రదేశాల్లో అనధికారిక ఏజెంట్లు, అక్రమ ప్రచార కార్యక్రమాలు పెరిగాయి. పర్యాటకులను ఇబ్బంది పెట్టడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఈ బిల్లు ఈ సమస్యలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. పర్యాటకులు, స్థానికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.